ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా బాధగా ఉంది ఈ రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజాధనం ఏ విధంగా మట్టిపాలైందో మీరందరూ చూస్తా అంటారు. దానికి ఇది నిదర్శనం ఈ బిల్డింగే. రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు. ప్రజాధనంతో ప్రజలకు సంబంధించిన భూములను కాజేసి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసినాడంటే ఏదో ప్రజల కోసం చేసినాడు అనుకున్నాం మేము ఆ రోజు. ఈ రోజు నిజంగా మాకు ఒకటి అర్థమవుతా ఉంది. 26 జిల్లాలు చేసి 26 రాజప్రాకారాలు కట్టుకోవడం, ప్యాలెస్లు కట్టుకోవడం ఘనత ఎవరికైనా దక్కిందంటే మన జిల్లా వాడైన ముఖ్యమంత్రి, పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఎందుకంటే ప్రజలు పాపాన వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉంటే అవన్నీ పక్కన పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు పార్టీ ఆఫీస్ పేరుతో పెద్ద పెద్ద ఆఫీసులు కట్టడం చాలా బాధగా ఉంది చెప్పుకునేదానికి కూడా. గత 5 సంవత్సరాల్లో రైతులైతేనేం, కార్మికులైతేనేం, ఉద్యోగాలు లేకుండా ఉండే నిరుద్యోగులైతేనేం ఎంతో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు చెవి చూసినారు. అవన్నీ పక్కన పెట్టి కేవలం అధికారం కోసం, ఆయన పార్టీ యొక్క మనుగడ కోసమే ఇలాంటి పనులు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ విధం సిగ్గుందా అని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే పార్టీలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు, కానీ ఒక పర్యాయం అధికారం ఇచ్చినందుకే వేలాది కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన ప్రభుత్వం ఏదంటే అది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఈ ఆఫీసులకు స్థలాలు ఇచ్చిన ఉద్యోగస్తులైతేనేం, వీళ్ళు వెనకామంటి నడిచిన కాంట్రాక్టర్లు అయితేనేం, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం శిక్షించవలసిందిగా ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధగా ఉంది. ఈరోజు మా పార్టీ ఆదేశం మీద ఏ ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ బిల్డింగ్లు ఉన్నాయో అక్కడికంతా మేము పర్యటిస్తున్నాం. మేము కలలో కూడా అనుకోలే ఈ పార్టీ ఆఫీసుల్లో మేము కాలు పెడతామని. ఈరోజు ప్రజాధనం వేస్ట్ అయింది కాబట్టి అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఇక్కడికి రావడం కూడా బాధేస్తుంది నాకు. చూస్తూ ఉంటే లోపల కిందేసిన ఫ్లోరింగ్ 500 రూపాయలు. ఈరోజు జగనన్న ఇల్లు అని పేరు చెప్పుకుంటే ఇళ్లలో కిందేసుకొని సిమెంట్ ఉంటే ఇక్కడ వేసిన ఫ్లోరింగ్ వచ్చి 500 రూపాయలు అడుక్కు వేసుకున్నారు. అంటే ప్రజాధనం ఏ విధంగా వాడుకున్నారో మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈ పార్టీ ఆఫీసులకంతా డబ్బులు వెచ్చించిన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అయోధ్య రామరెడ్డి కంపెనీ రామ్కీ కన్స్ట్రక్షన్ది అని మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ కాంట్రాక్టు పనులు చేసిన వ్యక్తికి ఏ విధమైన లాభం చేకూర్చుంటే ఇలాంటి బిల్డింగులు కట్టేదానికి ఆర్థిక పరమైన వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అందుకోసమే మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా జేసీబీలు, ఇటాచులు తీసుకొని వచ్చి బిల్డింగ్లు పడగొట్టాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వానికి పట్టలేదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి. దీంట్లో కట్టిన బిల్డింగ్ కూడా ప్రజల డబ్బుతోనే కట్టినారు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇది ప్రభుత్వ పరంగా ఏ విధమైన అవకాశం ఉంటే ఆ విధంగా ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతానని మీ ముందర తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు మేము చెయ్యం. ఆయన ప్రతి ఒక్క బిల్డింగులు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇటాచులు జేసీబీలతో వచ్చి కొట్టేసే నైజం ఆయనది. ఈరోజు ఇక్కడ వెచ్చించిందంతా ప్రజల సొత్తే కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము ఈ యొక్క బిల్డింగ్ను వాడుకోవాలని చెప్పి రేపు మా పార్టీ నాయకులు అలాగే మా ముఖ్యమంత్రిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద బిల్డింగ్ కడతా ఉంటే గత 3 సంవత్సరాల నుంచి ఏ అధికారులైతే కళ్ళు మూసుకొని లాలూచి పడి కింద ఎంఆర్ఓ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు దీనికి అనుమతులు ఇచ్చి ఇవ్వకపోయినా చూసి చూడనట్టు ఉన్న వాళ్ళందరిపైన కూడా లీగల్గా యాక్షన్ తీసుకునే విధంగా కూడా మేము రేపు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రావడం కార్యక్రమం కూడా నేను ఒకటే చెప్తున్నా, ఏదో మేము వచ్చి ఇక్కడ సందర్శించి అవాకులు చవాకులు పేల్చడం మాకు ఇష్టం లేదు. చట్టం పరిధిలో ఏ విధమైన లొసుగులుంటే
అవన్నీ వాళ్ళు వాడుకొని ఉన్నారు. అవన్నీ న్యాయపరంగా రేపు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేపడతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుండి నడిపించిన వైసీపీ నాయకులు ఎవరైనా అయితేనేం వదిలే ప్రసక్తే లేదని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.